అందరికీ నమస్కారం. గతంలో మన గౌరవ డిఆర్ఓ గారితో మలవల సార్తో మనం అనేక ఇంటర్వ్యూలు భూములకు సంబంధించిన విషయాలు, రెవెన్యూ సమస్యలు అనేక విషయం చర్చించడం జరిగింది. ఈరోజు మనము రెవెన్యూ సమస్యలు అంటే కేవలం భూముల సమస్యలే కాదు, తహసీల్దారు కార్యాలయాల్లో అనేక రెవెన్యూ కార్యాలయాల్లో కూడా సర్టిఫికెట్ ధృవీకరణ పత్రాలను జారీ చేయడం కూడా తహసీల్దార్ యొక్క ప్రాథమిక విధుల్లో ప్రధానమైనది. అటువంటి కొన్ని సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం హరి. సార్, ఇప్పుడు ఒక 3 అంటే 140 సర్వీసుల దాకా ఉన్నట్టున్నాయి మన రెవెన్యూ సర్వీసెస్ మరియు మీ సేవల ద్వారా. దాంట్లో ఒక 3 ప్రధానమైనటువంటి ఇష్యూలకు సంబంధించి ప్రజలకు ఉన్నటువంటి సందేహాలు మీ ద్వారా మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. తీర్చడం కోసం మీ సూచనలు, ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు తెలుసుకోవాలనుకున్నాం. అందులో ప్రధానమైనది ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ సార్. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు చాలా ప్రధానమైంది. దాని యొక్క ఇంపార్టెన్స్ స్టూడెంట్లలోనూ, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేయడంలోనూ దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఒక ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పొందడానికి ఒక విద్యార్థి కానీ, ఏదైనా కానీ ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా ఎవరిని అప్రోచ్ కావాలి, ఎటువంటి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని ఎన్ని రోజుల లోపల దాన్ని జారీ చేస్తారు, ఈ విషయాలు ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అది మీరు చెప్పినట్లుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అనేక సర్టిఫికెట్స్ జారీ చేయబడుతుంది, అనేక సర్వీసెస్ అందజేయబడుతుంది. దీంట్లో ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా అందరికీ చాలామందికి ఎక్కువగా ఇవ్వబడేది ఇంటగ్రేటెడ్ చేస్తారు. ఇంటగ్రేటెడ్ అంటే ముఖ్యంగా దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. 3 అంశాలపై సర్టిఫికేట్ ఉంటుంది. ఒకటి కులం, క్యాస్ట్. రెండవది డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ. మూడవది నేటివిటీ. దాన్ని కలిపి ఇంటగ్రేటెడ్ సర్టిఫికేట్ అని చెప్పబడింది. సో ఎక్కువగా ఉపయోగపడేది వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా క్యాస్ట్. ఈరోజు క్యాస్ట్ మనకు అనేక రకాల ఉపయోగపడతాం. ముఖ్యంగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కోసం. సో ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ కావాలంటే కూడా వాళ్ళకు ఈ సర్టిఫికేట్ అవసరం. అదేవిధంగా స్కాలర్షిప్స్ ఈరోజు సో హాస్టల్లో చేరాలన్నా కానీ, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కావాలన్నా కానీ, ఇవన్నీ కూడా అనేక రకాల స్కాలర్షిప్స్ పొందాలంటే కూడా అది అవసరం. మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ రిజర్వేషన్స్. ఈరోజు మనకు అందరికీ తెలుసు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మీరు చెప్పినటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజర్వేషన్. 4వది ప్రభుత్వ పథకాలు. ఈరోజు ఎస్టీలకు ప్రత్యేకమైన పథకాలు ఉన్నాయి, అదేవిధంగా ఎస్టీలకు ప్రత్యేకమైన పథకాలు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి. సో ఇటువంటి ప్రభుత్వ పథకాలు అందాలంటే కూడా ఈ యొక్క సర్టిఫికెట్ ధృవీకరణ. సో కాబట్టి ఇటువంటి వాటికి అందరికీ కూడా ఖచ్చితంగా సర్టిఫికెట్ అవసరం. కాబట్టి ఇది కేవలము మనము మీ సేవ దగ్గరికి వెళ్ళి ఏపీ సేవా సర్వీస్ అంటారు, సచివాలయంలో మనం వెళ్ళేసి అప్లై చేసుకుంటే ఈజీగా పొందేటువంటి సర్టిఫికెట్ ఇది. ఎస్ సార్, ఇప్పుడు యాక్చువల్గా దానికి మీరు చెప్పినట్లుగా ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది కదా సార్, అన్ని రోజులు యాక్చువల్గా అవసరమా? చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా ఎకనామికలీ బ్యాక్వర్డ్ సర్టిఫికెట్కు ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికెట్కు 25 రోజులు ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది. ఎస్ఎల్ఏ పీరియడ్ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ పీరియడ్. ఒక సర్వీస్ ఇచ్చినప్పుడు అది ఎన్ని రోజుల లోపల అతను డెలివరీ చేయాలి ఆ సర్వీస్ అని చెప్పేటువంటి. కాబట్టి ఈ సర్టిఫికేట్ 25 రోజుల లోపల ఖచ్చితంగా ఇవ్వాలి అనేది దాంట్లో ఇవ్వడం జరిగింది. సో 25 రోజుల లోపల ఎవరైనా పొందవచ్చు. అయితే అనేక రకాలుగా ఇప్పుడు మీకు తెలుసు, ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో 20 రోజుల కంటే తక్కువ కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో 2 రకాల కేటగిరీస్ మనకు కనబడుతుంది. ఒకటి కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అని ఉంటుంది. ఇదివరకు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళకు దీంట్లో వస్తుంది. ఇటీవల అనేక పథకాలలో అనేక రకాలుగా బెనిఫిట్స్ పొందిన వాళ్ళు అదంతా కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కు పంపించడం జరిగింది. ఇదంతా కూడా విఆర్ఓలు అందరూ కూడా బాగా తరోగా వెరిఫై చేసి అథెంటికేట్ చేయాలి. సో అది కూడా కేటగిరీ ఏలోకి రాదు. ఈరోజు నాకు తెలిసి దాదాపు మన అనంతపురం జిల్లాని 6 లక్షలకు పైగా ఎటువంటి అప్లికేషన్ లేకుండానే అటువంటి డేటాను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపి వెరిఫై చేసి దాన్ని అథెంటికేట్ చేసి కేటగిరీ ఏ కింద దాంట్లో చేర్చడం జరిగింది. అంటే చాలామంది ప్రజలకు తెలియదు ఈ విషయం. సో వారు అప్లై చేసుకుంటే అది కేటగిరీ ఏలో ఉంటే 25 రోజులు కూడా అక్కర్లేదు, 1-2 రోజుల్లో కూడా వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ పొందడానికి ఆస్కారం. ఓకే సార్, దయచేసి ఈ యొక్క ఇంపార్టెంట్ విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక నూతనంగా అప్లికేషన్ దరఖాస్తు చేసేటువంటి వ్యక్తి కేటగిరీకి బి కింద తను అప్లై చేస్తాడు.
ఒకసారి అది వెరిఫై చేసి కాంపిటెంట్ అథారిటీ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా కేటగిరీ ఏ కింద చేరడం జరుగుతుంది. అంటే కేటగిరీ ఏ కిందకి రావడం వలన జరిగే ప్రయోజనం ముఖ్యంగా పౌరులకి ఏంటంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ది డెస్క్ వాళ్ళు వెళ్ళి అప్లై చేస్తానే వాళ్ళ యొక్క ప్రీవియస్గా ఒక అథెంటికేషన్ ఇచ్చినటువంటి ఒక ధృవీకరణ పత్రం యొక్క నంబర్ చెప్పడం ద్వారా వాళ్ళు డైరెక్ట్గా అప్పుడే మళ్ళీ ప్రాపర్ అంటే ఒక వ్యక్తిని ఒక కాంపిటెంట్ అథారిటీ ఒకసారి విచారించి కేటగిరీ ఏ కింద కేటగిరీ బి కింద అప్రూవ్ చేసినప్పుడు మళ్ళీ విచారణ అవసరం లేకుండా ప్రభుత్వం ఈ వెసులుబాటు చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం సార్ చెప్పింది ఏంటంటే కేవలం అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తులే కాకుండా వివిధ ఫోరంలలో ఎవరైనా కానీ ఈ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆధారాలు గతంలో సబ్మిట్ చేసింటే వాటన్నిటిని తిరిగి మరి యొక్క కాంపిటెంట్ అథారిటీ తహసీల్దార్ కాబట్టి తహసీల్దార్కి పంపించి వాటిని అప్లికెంట్తో సంబంధం లేకుండా అంటే వాళ్ళ అప్లికేషన్ లేకుండా ప్రభుత్వము తహసీల్దార్ని విచారించి అప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. తద్వారా అవన్నీ కేటగిరీలు ఏకి రావడము ఎవరైనా కానీ భవిష్యత్తులో దరఖాస్తు చేస్తే ఆ కేటగిరీ ఏ కింద వెంటనే వాటిని క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సార్ ఇప్పుడు వాళ్ళు అప్లై చేసే ముందు ఏమైనా డాక్యుమెంట్ ఒకవేళ కొత్తగా కేటగిరీ బి అప్లై చేస్తున్నాడు వాళ్ళ అప్లికేషన్ సమయంలో ఏమైనా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే కులానికి సంబంధించినటువంటి మనము ఉన్నప్పుడు ఎక్కువగా మనం కులంకి సంబంధించినటువంటి ఎంట్రీ అనేది ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో మనం చూడడం జరుగుతుంది. అదే టీసీలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రికార్డ్స్లో కానీ అది ఉంటుంది. సో ఎడ్యుకేషన్ రికార్డ్స్లో అది ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్లో కానీ ఇలాంటి దాంట్లో టీసీలలో కానీ ఎక్కడన్నా కానీ అది ఎంట్రీ ఉంటే అది ఒకటి మనం ఇవ్వాలి. ఒక డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కూడా మనకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లోనే ఉంటుంది. అది లేకపోతే ఏదైనా బర్త్ ఎంట్రీ జరిగినప్పుడు దాన్ని కూడా తీసుకువచ్చేసి వాళ్ళు దాన్నైనా సబ్మిట్ చేయొచ్చు. ఇంతకంటే ముఖ్యంగా ఏంటంటే వారు అడ్రస్ సంబంధించినటువంటి ప్రూఫ్ కోసమే వారు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మన ఎపిక్ కార్డు అంటారు కదా ఇలాంటి వాటిని కూడా వాళ్ళు ఇవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అప్లికేషన్ ఫారం మనకు తెలుగులోనే ఉన్నాయి. తెలుగులోనే వాళ్ళు ఖచ్చితంగా సమాచారాన్ని వాళ్ళు ఎటువంటి తప్పులు లేకుండా దాంట్లో రాసి ఎందుకంటే పేరు ఏమాత్రం మళ్ళీ తప్పు జరిగినా ఇవన్నీ జరిగినా ఇబ్బంది వస్తుంది కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చేసేసి వాళ్ళకి సప్లై చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజలు గ్రహించాల్సింది ఒకటే డిక్లరేషన్ అనేది దీంట్లో ఒకటి ఉంది. డిక్లరేషన్ అనేది ఆ పై సమాచారం అంతా కూడా నేను ఇచ్చిన సమాచారం అంతా కరెక్టు భవిష్యత్తు తప్పు అని చేస్తే నన్ను ప్రాసిక్యూట్ చేయవచ్చు అని క్లియర్గా ఉంది. ఇప్పుడే కాదు నేను దాదాపు 1980s నుంచి నేను ఈ సర్టిఫికేట్స్ సెక్షన్ 199 200 IPC ప్రకారం నేను శిక్ష క్లియర్గా ఉంటుంది. సో ఈ డిక్లరేషన్ అనేది బైండింగ్. ఒక్కసారి మీ డిక్లరేషన్ తప్పు డిక్లరేషన్ ఇస్తే దాని మీద శిక్ష అయ్యేదని కూడా ఆస్కారం ఉంది. ఇది అందరూ కూడా గ్రహించాల్సిందిగా. ఓకే సార్. ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే అందులో క్యాస్ట్, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 విషయాలు ఉన్నాయి కాబట్టి దానిని తెలియజేసేటువంటి డాక్యుమెంట్లు ముఖ్యంగా వాళ్ళు ఎవరు విచారించాలంటే అతను ఎక్కడున్నాడో తెలియాలి కాబట్టి దానికి సంబంధించిన రేషన్ కార్డు లాంటి అడ్రస్ ప్రూఫ్, 2 డేట్ ఆఫ్ బర్త్ని తెలియజేసే టీసీలో క్యాస్ట్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అదేవిధంగా నేటివిటీకి సంబంధించి వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తులు అనే ప్రూఫ్లు పెట్టడం ద్వారా అదేవిధంగా తను డిక్లరేషన్ అప్ టు దేర్ నాలెడ్జ్ ఇది కరెక్ట్ అనే విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు దరఖాస్తుదారు సంతకం చేయాల్సి ఉంటుంది. తద్వారా ఏమంటే తను పై సమాచారానికి బాధ్యత వహిస్తున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఆ కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో అంటే ఆర్ఐ స్థాయి వ్యక్తి దీన్ని విచారించి అప్రూవ్ చేయడం ద్వారా అంటే ఫార్వర్డ్ చేయడం ద్వారా అది తహసీల్దార్కి వెళ్ళడం, తహసీల్దార్ అప్రూవ్ చేసిన తర్వాత సంబంధిత సచివాలయాల్లోనే వాటిని తీసుకునే వెసులుబాటు కలిగించింది. కాబట్టి ఈ విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు అనేది పొందవచ్చు అనేది తెలియజేస్తుంది. వీటిని రెవెన్యూ కార్యాలయాల ద్వారా ఏ విధంగా పొందవచ్చు అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని సర్టిఫికేట్లకు సంబంధించిన సమాచారం కూడా మన గౌరవ డిఆర్ఓ గారు మలలో సార్ నుంచి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు.